శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 26వ అధ్యాయం అఘోర పూజా విధి. అనంతరం శైలాదుడు ఇట్లు చెప్పెను. శివుని ధ్యానమందు పరాయణులైన బ్రాహ్మణులు శివభక్తులు లింగమును ఈశాన భగవానుడకు శివుని పూజించాలి. అగ్ని ఇత్యాది మంత్రాలు పఠిస్తూ అగ్నిహోత్రమందుల అగ్ని యొక్క భస్మం తీసుకొని పాదాల నుంచి శిరస్సు వరకు ఆ భస్మం పూసుకోవాలి. అతడు యజ్ఞోపవీత ధారణం చెయ్యాలి. ఉత్తర దిశ వైపు తిరిగి పవిత్ర బ్రహ్మతీర్థ జలంతో ఆచమనం చెయ్యాలి. అటు తర్వాత ఓం నమ శివాయ అని పఠిస్తూ తన శరీరాన్ని అభిమంత్రితం చెయ్యాలి. భక్తుడు ఆ మంత్రంతోనూ ప్రణవంతోనూ శివభగవానుని పూజ నడపవలెను. అఘోరేశు శివుని పూజ అన్నింటికంటే అధిక మహత్యం కలది. ఓ సుబ్రత, సరి అయిన పూజాది కార్యములకు అవసరమగు పవిత్ర సంస్కారం సాధారణమైనదిగానే ఉండను. కానీ అఘోర ధ్యాన మంత్రముల యందు కొంత భేదం కలదు. అఘోరేభ్య ప్రశాంత హృదయాయ నమః నుంచి ప్రారంభించి పాశుపతాస్త్రాయ హుంఫట్ వరకు మంత్రం పఠించి ధ్యానం చెయ్యాలి. ఆ మంత్రములు అఘోరేభ్యోధ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అఘోరేభ్య ప్రశాంత హృదయాయ నమః అధ ఘోరేభ్య సర్వాత్మ బ్రహ్మశిరసే స్వాహ ఘోర ఘోరతరేభ్య జ్వలామాలిని శిఖాయైవ షట్ సర్వేభ్య సర్వసర్వేభ్య పింగళ కవచాయ హుం నమస్తే అస్తు రుద్రరూపేభ్య నేత్రత్రయాయ వషట్ సహస్రాక్షాయ దుర్భేదాయ పాశుపతాస్త్రాయ హుం ఫట్. స్నానానంతరం ఆఘమర్షణ సంస్కారానికై శరీరంపై పూర్తిగా జలం చిలకరించుకొని ఆచమనం చేసి తర్పణ కృత్యం సూర్యునికి అర్ఘ్యములతో కూడిన జలంతో సూర్యుని అర్చించాలి. అఘోర పూజ ఎందు మిగిలిన క్రియలన్నీ సాధారణ పద్ధతిలోనే ఉండను, కానీ పఠించవలసిన మంత్రములందు మాత్రం భేదం ఉండను. మొదటగా మార్గశుద్ధి సంస్కారమును, అనంతరం వాస్తు అధిప అనగా తాను వసించే చోట ఉండు దేవునికై ద్వారపూజ ముందుగా చెయ్యాలి. ఈ పూజ నడిచిన పిదప భక్తుడు తన హస్తాల ప్రక్షాళన చేసుకోవాలి. ఆసనంపై కూర్చుని కమల సమానమైన నాసికపై భస్మం పూసుకోవాలి. కలియపెట్టబడిన కట్టెల అగ్ని నుంచి వచ్చిన గాలి చేత తన కన్నుల మీద పడిన భస్మం ఎగిరిపోవనట్లు చేసుకోవాలి. ఆ భస్మాన్ని శుద్ధ జలం చేత శుద్ధి చేసుకోవాలి. అంతట శక్తి చేత అమృతమయ రసమందు బ్రహ్మకళను కల్పించుకోవాలి. మరలా అఘోర మంత్రాన్ని 5 భాగాలుగా విభజించి పంచాంగాల సహితంగా అంగన్యాసమునర్చాలి. ఆ విధానం ప్రకారం జ్ఞానక్రియ చేసి ఈ విధంగా హృదయమందు నిలిచి ఉన్న భగవంతుని నాభియందు అగ్నిలో స్థితుడై బాహువుల మధ్యన జ్యోతివలే ప్రకాశిస్తున్న సర్వేశ్వరుని ధ్యానించాలి. దీని త్రినేత్ర న్యాసం అంటారు. అంతటా భక్తుడు అఘోరుని గురించి చెప్పబో విధంగా ధ్యానమునర్చాలి. శివాసనంపై అధివసించి శాంతి బీజ అంకుర అనంత ధర్మ అన్యాదులచే సంయుక్తుడును, ఎచ్చట చంద్రుడు సూర్యుడు అగ్ని ఉపస్థితులయందురో, ఎచ్చట త్రిమూర్తులు విరాజిల్లుచుందురో, ఎవరు వామదేవాది అన్యుల సహితంగా మనోన్మనులు ఉందరో అని ధ్యానిస్తూ అఘోరులు ఆత్మమూర్తి యందు స్థిరుడై ఉన్నాడు. ఆయన రూపం అక్షయం, ఆయన శరీరం 32 కళలు కలది, ఆయన 3 తత్వాలతో కూడినవాడు, 18 భుజాలు కలవాడు, ఆయన తన ఉత్తరీయముగా గజ చర్మాన్ని కప్పుకొని ఉన్నవాడు, ఆయన సింహ చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు. అఘోర పరమేశ్వరుడు 32 శక్తులను 32 అక్షర రూపాలుగా ధరించి ఉన్నవాడు. ఆ అక్షరాల చేత ఆయన చుట్టబడి ఉన్నవాడు. ఆయన సర్వాభరణ భూషితుడు, సర్వదేవ నమస్కృతుడు. కపాలమాలను ధరించి సర్పాలను కాలు మెట్టల వలె ధరించి ఆభరణాలుగా దాల్చి ఉన్నవాడు. సౌమ్యముఖం కలవాడు. ఆయన కోటి ప్రభాభాస చంద్ర సమాన ప్రభ కలవాడు. చంద్రరేఖను శిరంపై ధరించి ఉన్నవాడు. శక్తితో కూడి ఉండి నీల రూపాన ఉన్నవాడు. తన కుడి చేతి యందు ఖడ్గం, డాలు, పాసము, రత్నములతో చెక్కబడి ఉన్న అంకుశాన్ని, నాగకక్షను, ధనుస్సును, పాశుపతాస్త్రాన్ని, దండ ఖట్వాంగాలను, వివిధ కరములను ధరించి ఉన్నవాడు. ఎడమ చేతి యందు వీణ, గంట, త్రిశూలం, దివ్యములైన డమరుకం, వజ్రం, గద, టంకం, ముద్గరం, ఇనుపదండములు ధరించి ఉన్నవాడు. ఆయన హస్తం భయం నుంచి ముక్తి కలిగించి వరాలను ప్రసాదించినది అని భక్తుడు ఈ విధంగా అఘోరుని ధ్యానం చేసి పూజ చెయ్యాలి. అనంతరం అగ్నియందు హోమం చెయ్యాలి. హోమకార్యమంతా ఇంతకు ముందు చెప్పబడినట్టే చెయ్యాలి. కానీ మంత్రముల యందు కొంత భేదమున్న ఎడల పఠించే మంత్రములు దీనికి ముందు చెప్పబడ్డ విధంగానే ఉండాలి. 8 పుష్పముల గంధాదులచే పూజ చెయ్యాలి. అగ్ని పురాణాన్ని నిర్ధారణపరిచిన విధి ప్రకారం స్తుతి నివేదన కుండమందు హోమమునర్చాలి. విధిగా మండలం ఏర్పరిచి 5 మార్లు మంత్రాలతో హోమమునర్చాలి. రుద్ర మాతృత్వ
యక్ష అసుర గ్రహ రాక్షస నాగ నక్షత్ర విశ్వగణ క్షేత్రపాలకులకై హోమం చేయాలి. పిమ్మట ఉత్తర పశ్చిమ దిశల యందలి క్షేత్రపాలకులకు భక్తుడు బలి ప్రదానము నర్చాలి. అర్ఘ్య గంధ పుష్ప ధూప దీప నైవేద్య ముఖవాస తాంబూలాదులను యథావిధిగా సమర్పించాలి. ఓ సుబ్రత, ఈ విధంగా నివేదన సమర్పించిన తర్వాత 8 పువ్వుల చేత నివేదన మునర్చి విసర్జన చెయ్యాలి. ఈ విధంగా అఘోర పూజా విధానం తెలియజేయబడింది. ఈ అఘోర పూజా విధానం లింగమునకు కానీ శుద్ధమగు భూమిపై కానీ చెయ్యాలి. లింగంపై చేయబడిన అఘోర పూజ కంటే భూమిపై చేయబడ్డ పూజ 1000 రెట్లు అధిక ఫలదాయకమైనది. లింగార్చన చేయ బ్రాహ్మణుడు ఎట్టి మహాపాతకములు చేసినా వాని చేత నీటిపై గల కమలపత్రం వలె అప్రభావితుడై ఉండును. లింగ దర్శనం పరమపుణ్యం, దానికంటే స్పర్శనం అధిక శ్రేష్టం. హే బ్రహ్మపుత్ర, లింగార్చనం పూజ కంటే అధికమైనట్టుది కాదు. 1000 కోట్ల సంవత్సరాలు దీన్ని విస్తరించి చెప్పినను పూర్తిగా వినుటకు సాధ్యమైనది కాదు. ఓం శాంతి శాంతి శాంతి.